కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ కన్నయ్యేడు మనసులో కరిగే సూర్యుడు ఓ సందమామ నిలవేణి పద నిలవేణి హాస్పిటల్కి తీసుకెళ్తా. వద్దండి, నేను బతకనని నాకు తెలుసు. నన్ను గుద్దింది బైక్ కాదండి, లారీ. ఏమండి, నేను చనిపోయే ముందు నా గుండెని లేట్ చేయకుండా వరకు దానం చేయండి. ఒక మంచి పని చేశాను సంతృప్తి నాకు మిగిల్చండి. ఇస్తా నిలవేణి, ఇస్తా నిలవేణి. గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే ఆవిడెవరో పుణ్యాత్మురాలు. ఆవిడ గుండె నాకు దానం చేసి నాకు పునర్జన్మనిచ్చిందండి. అవును జానకి, దేవుడు మంచోళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు. అంటే నేను మంచిదాన్ని కాదా? నువ్వు చెడ్డదాని నేను అన్నానా? అమ్మా, ఏమైంది? అంటే గుండె కొంచెం బరువుగా ఉందండి. ఆవిడ ఎంత మందిని పెట్టుకుందో ఆ గుండెలో. మీ మగవాళ్ళు అయితేనే ఎంతమంది అయినా పెట్టుకుంటారు గుండెల్లో, మా ఆడవాళ్ళు కాదు. లోపల మాడిపోతుంది. ఎల్లు ముందు అది చూసుకో. ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి మాడిపోతుందని చెప్తారు. నమస్కారం బ్రదర్. నమస్తే. జనాభా లెక్కల వల్ల కాదు బండి, ఒక జీవితాన్ని వెలుగునిచ్చిన వాడిని. జీవితానికి వెలుగునిచ్చిన అర్థం కాలే. మీ ఆవిడనే దీపం మారిపోతుంటే మా ఆవిడ గుండెని దీపంగా చేసి ఇచ్చాను చూడండి, గుండె దానం చేశాను చూడండి. ఓ మీరా? సార్ రండి సార్, కూర్చోండి కూర్చోండి. ఎలా ఉన్నారు? ఏముండమండి, ఆవిడ అక్కడ, నా మనసేమో ఇక్కడ. ఇంతకు మీ ఆవిడ ఎక్కడ? వంటింట్లో ఉంది. ఒకసారి పిలవండి. జానకి నమస్తే అండి. నమస్తే. ఈయన వాళ్ళ ఆవిడ గుండెని నీకు దానం చేసిన పుణ్యాత్ముడే. మీరా అండి? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. ఆ. ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఆరోగ్యం అంతా బానే ఉందండి, కాకపోతే గుండె కొంచెం బరువుగా ఉందండి. పిచ్చిదానా, నువ్వు పోయినా కూడా నీ గుండె నుంచి నన్ను మాత్రం ఇంకా తీసేయలేదు నువ్వు. ఆవిడకి తినడానికి రోజు ఏం పెడుతున్నారు? ఉదయం ఎగ్ దోశ, మధ్యాహ్నం మటన్, సాయంత్రం చికెన్ అండి. మొత్తం నాన్ వెజ్ పెడుతున్నారా? మావిడ ప్యూర్ వెజిటేరియన్ అండి. నాన్ వెజ్ తింటే మావిడ గుండె ఎంత ఘోషిస్తుంది. గుండె మీ ఆవిడదైనా తినేది మావిడే కదా. మావిడ గుండె లేకపోతే మీ ఆవిడ ఉందా? నేను గుండెలో 10 రూపాయలు దానం చేయలేదండి, ఒక గుండెని దానం చేశాను. మా ప్రశ్న అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచి అంత వెజిటేరియన్ పెట్టండి. పెట్టండి, వెజిటేరియన్ పెట్టండి. అర్థమైందా? ఏం చేస్తాడు నువ్వు? మావిడ గుండె చెప్పుడు వింటున్నాను బ్రదర్. అరే ఎంత గుండిస్తే మాత్రం గుండెల మీద పడుకుంటారు బ్రదర్. బ్రదర్ మీరు గుండెస్తారు, చాలా థ్యాంక్స్. జీవితాంతం మీకు రుణపడి ఉంటా. మీరు వెళ్ళండి బ్రదర్. ఒక్కసారి వీడిని తమ్ముడు అని పిలవండి, కొద్దిగా సంతోషపడతాడు. అలాగేనండి. తమ్ముడు. అక్క బావా. ఏంటండి ఇది? మా ఆడని పట్టుకుని అక్క అంటూ నేను బాగుంటాను, మధ్యలో నేను పోకరుగా అన్నా. చిచ్చి చిచ్చి, వాడు అక్క అంటే వాడికి పిచ్చి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. ఆవిడ్ని మాత్రం మా ఆవిడని నేను బాగా చూసుకుంటా, మీరు వెళ్ళండి. ఆయన ఎవరో చాలా మంచోళ్ళ ఉన్నాడు కదండి. పద హాస్పిటల్కి వెళ్దాం. పద. దేనికి? నీ గుండె వేరే వాళ్ళకి ఇచ్చి నేను కూడా మంచోని అనిపించుకుంటా. మీరు ప్రేమించరు, ఎవరైనా ప్రేమిస్తే ప్రేమించినారు. మీకు ప్రేమను పంచితే చాలు, అది ఎవడైనా సరే. కొద్ది రోజుల తర్వాత బ్రదర్ ఎందుకు వచ్చారు? ఈ రోజు నా మ్యారేజ్ డే బ్రదర్. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ సో మచ్. రండి కేక్ కట్ చేద్దాం. నీ మ్యారేజ్ డే కి మా ఆవిడ కేక్ కట్ చేయండి బ్రదర్. అంటే మీ ఆవిడ కేక్ కట్ చేస్తే మా ఆవిడ గుండె కొద్దిగా శాంతిస్తుంది బ్రదర్. ఏంటి శాంతి? ఏమండి, ఆయన మన కోసం అంత చేశాడు, ఇంత చేస్తే ఏముందండి? కేకే కదా, ఎందుకు అలా ఫ్రస్ట్రేషన్ అవుతారు మీరు? అది కాదే. మీరు రండి సైడ్ కి. మావిడ మీద దండేసావేంటి? ప్రతి పెళ్లి రోజుకి మా ఆవిడని కలిసి అలా దండేసుకొని కేక్ కట్ చేస్తాం బ్రదర్. ఏంటి ఏమండి, అలా ఆవిడనే గుండె కోసం మనకి ఇచ్చారు, దండేస్తే ఏమైందండి? విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా అక్క. అమ్మ మైండ్ తప్పిందారా నీకు? ఏదో మాట వరుసకు అక్క అని అన్నందుకు ఆమె అక్క అని బావ అని చెప్పి పెళ్లి చేసినట్టునేంద్రా. దాని మీద దెబ్బ పిపి అని. కేక్ కట్ చేశారు కదా, హ్యాపీ మ్యారేజ్ డే టు యు. వెళ్ళండి. మళ్ళీ ఏంటి? ప్రతి పెళ్లి రోజుకి నేను మా ఆవిడ సరదాగా టూర్ కోసం కేరళనో ఊటీయో అలా వెళ్తుంటాం. 2 రోజులు మీ ఆవిడ నాతో టూర్ పంపించండి. 2 రోజులు వాడుకోవడానికి ఇంట్లో వైఫై అనుకుంటున్నావా? నా వైఫ్ అది తెలుసు బ్రదర్, మీ వైఫ్ అని నాకు తెలుసు. 2 రోజులు మా ఆవిడ గుండె శాంతిస్తాను తప్ప మీ ఆవిడ మీద నాకు ఏ ఉద్దేశం లేదు. 2 రోజులు వెళ్ళొస్తాం అంతే. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు?
ఇప్పుడు మీరు ఆవిడని పంపిస్తున్నారు నేను పంపించను. ఏ అమ్మాయి తలకాయ నొప్పి ఎందుకు బ్రదర్? ఏమా బొంగులోది. నాకు ప్రాబ్లం, మీకు ప్రాబ్లం, మావిడ గుండెకి ప్రాబ్లం. మావిడ గుండె నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా. ఏమా 24 గంటలు మావిడ గుండె మీద ఉండేవాడిని నేను. ఈ రోజు మావిడ గుండె దూరంగా ఉంటున్నా నేను. మావిడ గుండె ఎంత ఘోషిస్తుంది. నీ గుండె మీ ఆవిడకిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆయన ఇంట్లో గుడ్లే తీసుకురాడు, ఇంక గుండెం ఇస్తాడు. నా గుండె ఇస్తే నేనెలా బతుకుతానే? ఆ మాట వేసుకొని ఇస్తాను అనొచ్చుగా. ఏంటో ఇస్తాననేది? మీరు ఎప్పుడు ఇంతే. బ్రదర్ మీ ఫ్యామిలీ గొడవలు నాకు ఎందుకు బ్రదర్? ఏదో నేను వచ్చి మధ్యలో గొడవ పెట్టినట్టు. మావిడ గుండె నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా. అదేమన్నా వస్తువు అనుకుంటున్నావా? అడగ్గాని ఇవ్వడానికి ప్రాణం పోసే గుండె బ్రదర్. కదా మా ఆవిడ ప్రాణం పోయి మీ ఆవిడకి ప్రాణం పోస్తే మా ఆవిడ ఆత్మశాంతి కోసం మీ ఆవిడ 2 రోజులు నాతో టూర్ పంపించలేరా మీరు? అయ్యో, చనిపోయిన మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నా గానీ బతుకున్న మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు. బ్రదర్ మా ఆవిడ చనిపోలేదు బ్రదర్. మా ఆవిడ బతికే ఉంది మీ ఆవిడ రూపంలో. ఇంకా ప్రతిసారి మా ఆవిడ చనిపోలేదు, మీ ఆవిడ రూపంలో ఉంది, మీ ఆవిడ రూపంలో ఉంది అనకు. కోసి కారం పెట్టినట్టుంది. ఈ టార్చర్ పడకంటే ఆ రోజే నువ్వు చచ్చిపోతే బాగుండేదే. మామిడి గుండె నాకు ఇచ్చిన వెళ్ళిపోతా. ఏ అమ్మ మనకెందుకు? డాక్టర్ గుండె నొప్పి ఆపరేషన్ ఉంది, కొద్దిగా ఆపరేషన్ థియేటర్ రెడీ చేసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నీకు దండం పెడతా బ్రదర్, నీకేం కావాలరా? కావాలని అడుగుతున్నావు కదా మళ్ళీ నువ్వు, ఏం కావాలని కావాలని అడుగుతున్నావు కదా. 2 రోజులు బ్రదర్ మీ ఆవిడ తీసుకొని టూర్ వెళ్ళి వచ్చేస్తాం. మా ఆవిడ ఆత్మశాంతి కోసం అంతే. అరే మళ్ళీ అదే మాట. ఏమండి, ఆయన వాళ్ళ ఆవిడ కోసం జీవితాన్ని త్యాగం చేశారు, మీరు 4 రోజులు త్యాగం చేయలేరా? వాడు చేసే పని ఎవడైనా చేస్తాడే, నేను చేసే పని ఎవరు చేయలేడే. నువ్వు చేయలేవు బ్రదర్ నాకు తెలుసు, కానీ ఏమని ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకు? మామిడి గుండె ఇచ్చాను బ్రదర్, నేను ఎవరి దాంట్లో పెట్టుకుంటా ఆవిడలో మావిడిని చూసుకుంటాను. 7 మంది ఉన్నారు బయట, ఇదిగో వీళ్ళు కూడా మావిడిని చూసుకుంటారు. పెద్ద విషయం కాదు మాకు. నా గుండె ఇంపార్టెంట్, ఇవన్నీ అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఆలోచించుకోండి బ్రదర్. ఉండరా, ఇప్పుడే కాంప్రమైజ్ అవుతాను, పంపిస్తాను. ఉండు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? జీవితం చెప్పానా పంపిస్తాడని? మా మామ దీన్ని నా చేతిలో పెట్టేటప్పుడు బాధపడ్డాడో బాధపడలేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దీని చేయి నీ చేతిలో పెడుతున్నప్పుడు నా గుండె తరుగుపోతుంది బ్రదర్. నీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా, దానికి ఒక 3 ఉన్నాడన్న సంగతి మర్చిపో. నువ్వు మర్చిపో బ్రదర్, అన్ని మర్చిపో. నువ్వు హ్యాపీగా ఉండు అంటున్నా, నువ్వేం కంగారు పడకు, నువ్వు హ్యాపీగా ఉండు. నీ బట్టలు తేవడం మర్చిపోయారు. బట్టలేటి బ్రదర్? పర్లేదు, అక్కడ కొనుక్కుందాం. ఏమండి, బట్టలు లేవు, ఆందిలే వెళ్ళి కొనుక్కుందాం. और चमक चमक चाम चुटको चुटको चांस दొరికే రో హొయ్య छनक छनक छाम पटको पटको छंपेदरुबुले వెయ్య. అబ్బా, కొత్త లాడ్జా అదిరింది. లాడ్జ్ కాదా ఇది, మా ఇల్లే. మీ ఇల్లా? మీ ఇంట్లో మీ ఆవిడ లేదా? ఇంట్లో నాగపాముని పెట్టుకొని కట్లపాముని ఎవరన్నా తీసుకొస్తారే? ఇంకో విషయం తెలుసా, మావిడ నా మాట వినలేదనుకో మావిడే కొడతా, మావిడ నా మాట వినలేదనుకో మావిడే కొడతా. 2 సార్లు మీ ఆవిడ ఎందుకు? రెండిట్లో వినలేదనే ఉందిగా. మాయల మరాఠీ. ఏం మరాటే, నువ్వు అంతా ఈజీకి ఫ్లాట్ అయ్యా. మాదాపూర్ ఫ్లాట్ అమ్మితే కానీ నువ్వు ఫ్లాట్ అవ్వాలా? మేము మీకు అంత ఈజీగా ఫ్లాట్ అయ్యామనుకోండి, మా జీవితాన్ని ఫ్లాట్ కన్ఫర్మ్ చేసేస్తారు. అవునా కాదా? అవునా కాదా? అవునా? ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కాల ఎవరావిడి? నాగపాం. అర్థమైంది మీ ఆవిడని. ఇప్పుడు ఇక్కడ ఉన్న కట్లపాం పరిస్థితి ఏంటి? నా ఎదురుగా వచ్చిందేంటి? నీకు వాసిపోద్ది. ఇప్పుడు మీ ఎదురుగా వచ్చిందేంటి? నాకు వాసిపోద్ది. ఎవరావిడ? నువ్వు ఊరికెళ్ళావు కదా, దాన్ని ఇంట్లో తీసుకొచ్చి బెల్లి డాన్స్ చేయిస్తున్నాను. లేకపోతే ఏంటి, ఫ్రెండ్ LKG నుంచి PG వరకు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం మీద చేసి మాట్లాడతారా? మనం ఇంత క్లోజ్ గా ఉంటే అది అలా అడుగుతాను నేను అన్నానా? నాకు ఎప్పుడు అన్నారు? అన్నారు ఇందాకే అన్నారు, నేను మర్చిపోయినబ్బా. సారీ అండి, అనవసరంగా మీ ఫ్రెండ్షిప్ ని అపార్థం చేసుకున్నా. నమస్కారం అండి. నమస్కారం. కన్ఫర్మ్ అండి, మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న కన్ఫర్మ్ అయింది. అది కన్ఫర్మ్ చేసుకుంటుంది నేను అన్నానా? నాకు ఎప్పుడు అన్నారు? ఇందాకే అన్నారు, అసలే మర్చిపోయింది సుమా. ఏమండి, నేను టీ తీసుకొస్తా. అలాగే తీసుకురా. ఇంట్లో మీ ఆవిడ ఉంది, నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. ఎందుకు
ఎందుకు అలా అరుస్తావు? దానిలో పడుకున్నారేంటి మరి? మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ పడుకునే వాళ్ళం? ఎప్పుడు మనం రెగ్యులర్ గా లాడ్జిలోనే కదా పడుకుంటా. చిన్నప్పుడు మా ఇంట్లో 10 బెడ్లు ఉన్నా మీ ఇంట్లో వచ్చి నేను ఎక్కడ పడుకునేవాడిని? నా ఒళ్ళోనే పడుకుంటా. ఇప్పుడు ఎక్కడ పడుకున్నానే? దానిలో పడుకున్నారు. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఇప్పుడు దాని వల్ల నేను పడుకోలేదనుకో, వీడు ఫ్రెండ్ అయిపోతే మారిపోయాడు అని అది అనుకుంటానా లేదా? ఏంటి చేతిలో? టీ. నాకు టీ తాగను, నేను కాఫీ తాగను. కాఫీ తీసుకురాపో. పద. ఎక్కడికి చెప్తారా? ఏరి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఏమండి ఆ, ఏమండి ఏం చేస్తున్నారండి? దొంగ పోలీస్ ఆడుకుంటున్నా. ముందు తలుపు తీయండి, బయటికి రండి. ఏంటే ఏం చేస్తున్నారు లోపల? దొంగ పోలీస్ ఆడుకుంటున్నామే. దొంగ పోలీసు రూమ్ లో ఆడడం ఏంటి? ఇక్కడ బయట ఆడాలి కదా. పూజ, మనం చిన్నప్పుడు దొంగ పోలీస్ ఎక్కడ ఆడేవాళ్ళం? మా రూమ్ లో ఆడేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నానే? మన రూమ్ లో. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఆయన తల పెట్టుకొని గొల్లెం పెట్టుకోవడం ఏంటండి? పొలం పెట్టకపోతే పోలీసు వాళ్ళు పట్టుకోరా? ఇప్పుడు ఏంటి చేతిలో అది? కాఫీ. నేను కాఫీ తాగను, టీ తీసుకురాపో. ఏమండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఏమండి ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ దగ్గర ఉన్నావులే. ఎక్కడ ఉన్నారు? బయటికి రండి. ఏంటి సోఫా వెనకాల ఏం చేస్తున్నారు? 2 రూపాయలు పడిపోతే వెతుకుతున్నానే. అది ఎక్కడ ఉంది? ఇది కూడా ఇదే వెతుకుతుంది, ఇక్కడే ఉంది. బయటికి రండి ముందు. 2 ఫస్ట్ రూపాయలు దొరికిన తర్వాత వస్తాం. ముందు బయటికి రండి. ఒక దగ్గర ఉండరా మీరు? చిన్నప్పుడే ఒక దగ్గర ఉండలేదు, పెద్ద అంతరాకి ఎక్కడ ఎలా ఉంటామే? ఏంటది? కాఫీ టీ. 2 తెచ్చేసిందా? నేను కాఫీ టీ తాగను. మరి ఏం తాగుతారు? జ్యూస్ తాగుతాను. ఏమండి కాలుకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు. తాళి కట్టిన ప్రతి వాడు అలానే చేస్తాడు. వెళ్ళి తీసుకురాపో. ఏమండి ఏ జ్యూస్ కావాలి? ఏదో ఒకటి పట్టుకురా. మాటికి జ్యూస్ పిండుతున్నావు కదా నాది నువ్వు. పూజా తూ ఘర్ జా, मैं फोन करता हूँ जब तू आजा, जब बजाएंगे बाजा. ఈ పిల్లలు ఏంటో ఏమీ అర్థం కారు. సడన్ గా వస్తారు, ఒక ఫోన్ చేయరు, అంతా ఇంట్లో ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తుంటారు. శ్యామలా 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 హే శ్రీరామ్ మనోజ్ సతీష్. ఎవరా దరిద్రులారా? మామిడి పట్టుకుంటారు. ఎవరా మీరందరూ? నా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. బ్రిడ్జ్ మీద ఎక్కినట్టు ఎక్కుతున్నారు దరిద్రులు 4 నీ మీద. మాది షేక్ అండ్ ఇచ్చే ఫ్రెండ్షిప్ కాదు, షేక్ చేసే ఫ్రెండ్షిప్. ప్లే స్కూల్ నుండి పిహెచ్డి వరకు ఒకటే కంచం, ఒకటే మంచం. నాటకాలతో దాన్ని ఊపిరాడరా, చచ్చిపోతురా దరిద్రులారా. చిన్నప్పుడు అందరు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు, పెద్ద అయ్యాక మారిపోతుంటారు. అలా మారిపోవద్దనే మేము చిన్నప్పుడు ఒట్టేసుకున్నాం. అది నా డైలాగ్ కదే. మాది కూడా అదే డైలాగ్. లోపటెళ్ళు. అరే దరిద్రులు, ఇక్కడ వచ్చి కూర్చోండి. బ్రదర్, ఒక ఇంటికి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలో ఉండాలి. అర్థమైందా? పక్కన మొగుళ్ళు ఉంటారు బ్రదర్, హట్ అవుతారు, చూసుకోవాలి అవన్నీ. అర్థమైందా? అరే అంతా కూడా దరిద్రులా. చికెన్ షాప్ దగ్గర బొక్కల కోసం కుక్కలు పడతాయి చూడు, అలా పడతారంటే. పకోడీ కోసం పకోడీ ఎప్పుడు తినలేదా? ఏమండి మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగని ఇలానే మీద పడుకుంటూ దొర్లుకుంటూ తింటాము. నువ్వు లోపలికి వెళ్ళు. అరే ఇక్కడ రండి. ఏం ఫ్రెండ్స్ రా మీరందరూ? కూర్చోండి. ఏం చేస్తారా మీరు నలుగురు? ఏం చెయ్యం, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఒరే కూల్ డ్రింక్ రా. ఒక్క కూల్ డ్రింక్ లో 2 స్టాల్ పెడితే తాగతాం చూసాను రా. ఒక్క కూల్ డ్రింక్ 5 స్టాల్ పెట్టడం తాగడం ఏంట్రా? మరి టూ మచ్ ఇది. మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగినా ఇలానే పంచుకుంటాం. మెంటల్ దానా, ఇది పంచుకున్నట్లేదు. జనాలు ఎవరో చూస్తే ఈ నలుగురు నిన్ను ఉంచుకున్నట్టుంది. చిన్నప్పటి నుంచి మా ఊర్లో అందరు ఇలానే అనేవారు. అలా ఉంటే అలానే అంటారు మరి దరిద్రులారా. సోఫా మీద కూర్చోండి రా. ఏదైనా తినాలంటే కుక్కలాగా పరిగెత్తకండి, తెచ్చిస్తుంది. అర్థమైందా? ఇల్లు బాగా కట్టింది రా. అది కట్టలే, ఇల్లు తాపి మేస్త్రి కట్టాడు. భయ్యా పనిచేశాడు. నేను పనిచేస్తే మామిడి పట్టుకుంటారంట మీరు. మాకు ఫ్రెండ్ ఎవరు? మావిడ. కౌగిలించుకోవాల్సింది ఎవరు? చెప్పు ఏమనుకుంటు నాటకాలు చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళు పగిలిపోతే ఏమనుకుంటున్నారు? అరే దొంగ పోలీసు రా. నీకు దండం పెడతా, డోర్ ఏం చేస్తున్నారు లోపల? దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నాం అండి. నీకు దండం పెడతా, డోర్ తీరే. 2 నిమిషాలు ఆగండి. నాకు అర్థమైంది, నీకు దండం పెడతా, జీవితంలో ఫ్రెండ్ అని ఎవరిని ఇంటికి తీసుకురానే, నీకు డోర్ తీవే. తెలివితేటలు మీకే కాదు మాకు ఉంటాయి. అరే మీరు వెళ్ళిపోండి రా. ఫ్రెండ్షిప్ మీతో ఫ్రెండ్షిప్ ఏంటారు నాకు దరిద్రులారా.
ఫోన్ మళ్ళీ వచ్చిందిరా ఇక నుంచి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఓన్లీ ఫ్యామిలీస్. ఓకే ఓకే రాజా నేనే టెస్ట్ చేశా బొమ్మలో టెస్ట్